వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్. వరుస శ్వేతపత్రాల పందారు. గత ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ చేసిన తప్పులన్నింటినీ ఎండగడుతూ చంద్రబాబు నాయుడు గారు శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నారు. ఈరోజు కూడా శ్వేతపత్రం విడుదల చేయాలి. అయితే అసెంబ్లీ సెషన్స్ ఉన్న నేపథ్యంలో వరుసగా శ్వేతపత్రాలన్నీ కూడా అక్కడే విడుదల చేయడానికి సర్వం సిద్ధం చేస్తున్నారు. మరోవైపు బెంగళూరు నుంచి తాడేపల్లికి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా ఆయన కొన్ని అంశాలు కూడా ప్రస్తావించారు. ఈరోజు ఒక ట్వీట్ కూడా ఆయన రిలీజ్ చేయడం జరిగింది ఎక్స్లో. క్యాడర్కి నేను అండదండలుగా ఉంటాను, మీరెవరూ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, ఇక సమయం మొదలయ్యింది, ప్రతిపక్ష యుద్ధం చెయ్యాలి అని చెప్పి ఆయన పిలుపునిచ్చేట్లుగా సర్వత్రా వినిపిస్తున్న టాక్. మరి ఈ నేపథ్యంలో ఆయన అడుగులు ఏ రకంగా ఉండబోతున్నాయి? ఈ మధ్యకాలంలో జరిగిన గొడవలు, అల్లర్లు, హత్యలు, వీటిపై ఆయన సీరియస్గానే స్పందించారు. మళ్ళీ రీబ్యాక్ అవుతాం, జనాలు పెడతాం, వాళ్ళ మన్నలను పొందుతాం. మరొక వైపు పొంగనూరు పేరెత్తితేనే ఒక వైబ్రేషను, ఒక హడావుడి, ఒక రచ్చ, ఒక అగ్నిగుండం. మళ్ళీ పొంగనూరులో మిథున్ రెడ్డి గారి టూర్ నేపథ్యంలో పోలీస్ కాల్పులు, వాహనాల దగ్ధం. అసలు ఒక రకం కాదు, ఒక యుద్ధ వాతావరణం. ఇప్పుడు ఎన్నికల టైంలో చూస్తుంటాం, అధికారం ఖచ్చితంగా రావాలి కాబట్టి ఎవరికి వాళ్ళు తన పవర్ ఉపయోగిస్తుంటారు. ఎన్నికలు అయిపోయినాయి, కొత్త ప్రభుత్వం ఏర్పడింది, అయినా ఆంధ్రప్రదేశ్లో ఈ రచ్చకి ఫుల్ స్టాప్ పట్టలేదు. మరొక వైపు జనసేన నామినేటెడ్ ఆశలు రోజు రోజుకి పెరుగుతున్నాయి. మొన్న పవన్ కళ్యాణ్ గారు కూడా ఎవరు ఏంటి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అన్న దాని మీద వివరాలన్నీ కూడా ఆయన కోట్ చేసి ఇమ్మన్నారట. అలాగే ఇచ్చారు. ఈ రోజా రేపా అని ఆశావాహులందరూ కూడా ఎదురు చూస్తున్న నేపథ్యం. మరి కష్టకాలంలో ఉన్న వాళ్ళకి అందరికీ కూడా పదవులు కావాలన్నది వాళ్ళ ఉద్దేశం. మరి ఇందులో ఎలాంటి అంశాలు వస్తాయో ఇవన్నీ కూడా ఏపీ రాజకీయాల్లో మరింత వేడిని రేకెత్తిస్తున్నాయి. ఇవే ఇష్యూస్పై ఈనాటి ప్రైమ్ డిబేట్ కొనసాగిద్దాం. మనతో పాటుగా చర్చలో పాల్గొంటున్నారు అనూష ఉండవల్లి గారు, టీడీపీ అధికార ప్రతినిధి, మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. సుజాత గారు, వైసీపీ అధికార ప్రతినిధి కూడా మనతో పాటుగా లైవ్లో జాయిన్ అయ్యారు. మరి కాసేపట్లో రాయపట్టి అరుణ గారు, జనసేన అధికార ప్రతినిధి కూడా మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులో ఉన్నారు. ముందుగా సుజాత గారు వినిపిస్తుందా? నమస్తే. ఇస్ ఇట్ ఆడిబుల్ మై వాయిస్? ఓకే అండి, ఓకే ఫైన్. సుజాత గారు, ఏంటి అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారట జగన్మోహన్ రెడ్డి గారు, ముఖ్య నేతలతో మాట్లాడారట, నేనున్నాను అండగా అని, అలాగే ప్రజాక్షేత్రంలో కూడా వెళ్ళడానికి చూస్తున్నారని. ఏవైతే ఈ మధ్యకాలంలో అల్లరి జరిగినాయో లేకపోతే మీ పార్టీ శ్రేణులకి ఎవరికైనా ఇబ్బందికర పరిస్థితులు వచ్చినాయో దాని మీద, అంటే చాలా సీరియస్గా మీటింగ్ ఇది. టైం ఇద్దాం అనుకున్నాం కానీ ఇంక టైం ఇవ్వడానికి ఆ ఛాన్స్ తీసుకోలేదు వాళ్ళు. ఇంక జనాల్లోకి వెళ్దామని ఫిక్స్ అయ్యారట. ఏంటి అంత ఇబ్బందికర పరిస్థితులు ఇప్పుడు ఆంధ్రాలో? నమస్తే అండి, శుభోదయం, శుభ సాయంత్రం 99 వీక్షకులకి, అలాగే ప్యానెల్ పంచుకుంటున్న పెద్దలందరికీ, మీకు అందరికీ కూడాను. సో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఇంత విజయం సాధించినటువంటి కూటమికి 124 సీట్లు వచ్చాయి. ప్రజలు బాగా ఆశీర్వదించారు వాళ్ళని, కూటమిని. అలాగే మరి అబద్ధపు హామీలు అన్ని ఎన్ని ఇచ్చారో అవన్నీ కూడా ఏమీ చేయలేకపోయారు. దాదాపు అధికారంలోకి వచ్చి 45 రోజులు అవుతుంది. ఈ 45 రోజుల్లో వర్మ గారు యాజ్ ఏ ఉమెన్ చెప్పుకోవడానికి నాకు చాలా సిగ్గుగా ఉంది. 33 అత్యాచారాలు జరిగినాయండి ఆంధ్రప్రదేశ్ లో. ఇటు పల్నాడులో అయితేనేమి, అటు ఉత్తరాంధ్రలో అయితేనేమి, రాయలసీమలో అయితేనేమి 33 అత్యాచారాలు జరిగినాయండి. అలాగే నిన్న మనం చూసాము, మొహరం అనే ఒక పవిత్ర పండగ రోజు ఇద్దరు ముస్లింస్, ఒక టీడీపీ కార్యకర్త అయినటువంటి జిలానీ అనేటువంటి వ్యక్తి, వైసీపీ యువనేత అయినటువంటి ముస్లిం యువకుడు అయినటువంటి వ్యక్తిని ఏ రకంగా నడి రోడ్డు మీద కాళ్ళు చేతులు నరికి, మెడ మీద కత్తితోటి నరికి ఏ రకంగా చంపాడనేటువంటిది మనం చూసాం. సో దానికి జగన్మోహన్ రెడ్డి గారు కానీ, మా వైసీపీ కార్యకర్తలు కానీ, మామూలుగా ఇదొక్కటే కాదు, కూటమి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు వైసీపీ కార్యకర్తల్ని దాదాపు 2700 మందిని చిత్రహింసలు పెట్టారు, కొట్టారు, వాళ్ళని క్షతగాత్రులు చేశారు, అదే విధంగా కొంతమందిని చంపారు.
ఎంతో మందిని, ఈ రోజు మిథున్ రెడ్డి గారి మీద కూడా రాళ్ల దాడి జరిగింది. పుంగనూరులో వెళ్ళడానికి ఇంతకు ముందు పెద్దిరెడ్డి గారు ప్రయత్నించారు, పెద్దిరెడ్డి గారిని అడ్డుకున్నారు కూటమి వాళ్ళు. అలాగే ఈ రోజు మళ్ళీ మిథున్ రెడ్డి గారిని అడ్డుకున్నారు. అలాగే మా మాజీ ఎమ్మెల్యే అయినటువంటి రెడ్డప్ప గారి కారు మీద రాళ్లు రువ్వడం జరిగింది. సో ఇదమిద్దంగా మనకి తెలిసేది ఏంటంటే, కూటమిలో లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఏ రకమైనటువంటి ఉన్మాదభరితమైనటువంటి ప్రసంగాలు చేశారో, ఈ రోజు వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రెడ్ బుక్ పరిపాలననే వాళ్ళు కొనసాగిస్తున్నారండి. ఆ రెడ్ బుక్ పరిపాలనని కొనసాగిస్తూ ఏదైతే లోకేష్ గారు చెప్పారు, మీ మీద ఎన్ని కేసులుంటే అంత మంచి నామినేటెడ్ పదవి మీకు ఇస్తామని ఆయన ప్రచార ఆర్భాటాలతోటి ఆయన ఎన్నికల ప్రచారంలో ఆయన చెప్పడం జరిగింది. సో దానికి అనుగుణంగా ఈ రోజు వాళ్ళ కార్యకర్తలు ఈ రోజు ప్రజల మీద పడి చిత్రహింసలు పెడుతున్నారు. ఆడపిల్లలు, శాంతి భద్రతలు, మరి జనసేన అధికారంలోకి వస్తే లా అండ్ ఆర్డర్ ని ఎలా ఉండాలో చూపిస్తానని ప్రగల్భాలు పలికినటువంటి జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు 33 మంది అత్యాచారానికి గురైతే ఒక్కళ్ళని కూడా ఇంతవరకు అరెస్ట్ చేయలేదు. ఒక్కరిని కూడా అడ్రస్ చేసి అటు చంద్రబాబు నాయుడు గారు కానీ ఇటు పవన్ కళ్యాణ్ గారు కానీ, ఇంకా సిగ్గుచేటు బీజేపీ అధ్యక్షురాలు మహిళ పురంధరేశ్వర్ గారు కానీ ఎవ్వరు కూడా మహిళల్ని అడ్రస్ చేసి బయటకు వచ్చి ఒక స్టేట్మెంట్ ఇచ్చింది లేదు. హోంమంత్రి అనిత గారు ఒక మహిళ. సో ఈ రోజు ఒక్క నిందితుడిని కూడా పట్టుకొని లోపలేసినటువంటి పరిస్థితి లేదు. గీతల మీద గ్యాంగ్ రేపులు జరుగుతున్నాయండి వర్మ గారు. కూటమి వచ్చిన తర్వాత గీతల మీద కూడా గ్యాంగ్ రేపులు జరుగుతున్నాయి. మరి గీతలు పాపం ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలేవు కదండి పాపం. ఇంత అరాచకమైనటువంటి పరిపాలనని 45 రోజుల్లో ప్రజలకి చూపిస్తున్నారు ఈ కూటమి. ఈ రోజు శాంతి భద్రతల మీద వైట్ పేపర్ రిలీజ్ చేయవలసినటువంటి చంద్రబాబు నాయుడు గారు సిగ్గుపడి దాన్ని పోస్ట్పోన్ చేసుకున్నారు. ఈ రోజు లా అండ్ ఆర్డర్ ని ఈ రకంగా కూటమి అనేది దేశమంతా చూస్తుందండి. ఎన్నికలు అయిపోయిన తర్వాత, రిజల్ట్ వచ్చిన తర్వాత కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ రకమైనటువంటి అరాచకాలకి తెరలేపింది కూటమి ప్రభుత్వం. రాబోయేటువంటి 4 సంవత్సరాల 9 నెలలు తలుచుకుంటేనే భయమేస్తుంది ప్రజలకి. ఎలా ఈ పరిపాలనలో, కూటమి పరిపాలనలో ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని ఎలా బ్రతకాలా అని చెప్పి బాధపడుతున్నారు ప్రజలు. సో వారికి భరోసానివ్వడానికి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ కార్యకర్తల్ని, నాయకుల్ని ఏకతాటి మీదకి తీసుకొచ్చి ఏదైతే ప్రజలు 2024లో ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో మాకు కొంత నిరుత్సాహం కలిగించినప్పటికీ కూడాను కూటమికి కొంత సమయం ఇవ్వాలి అని మేము వాళ్ళకి సమయం ఇవ్వడం జరిగింది. కానీ నానాటికి శాంతి భద్రతలు ఈ రోజు కిందకి పడిపోతున్నాయి. ఆడపిల్లలకి భద్రత లేకుండా పోతుంది. అలాగే నడి రోడ్డు మీద ఈ రోజు ఇద్దరు, ఒక టీడీపీ కార్యకర్త, ఒక వైసీపీ కార్యకర్తని చంపితే, చేతులు నరికి చంపితే పోలీసులు అక్కడ ఉండి కూడా ఇది రాజకీయ కక్ష మీద జరిగినటువంటి హత్య కాదు, ఇది వ్యక్తిగత కక్షలు అని చెప్పి ఇస్తున్నటువంటి స్టేట్మెంట్స్ చూస్తుంటే మేము రాష్ట్రపతి గారికి ట్వీట్ చేయడం జరిగింది. మేము ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నాం, రాష్ట్రంలో శాంతి భద్రతలు అనేవి పట్టు తప్పిపోయినాయి, చేయి దాటిపోయినాయి కాబట్టి రాష్ట్రపతి పాలన పెట్టాలని మేము కోరడం జరుగుతుంది ఖచ్చితంగా. ఎందుకంటే శాంతి భద్రతలు పూర్తిగా చేయి దాటిపోయినాయి. ఈ రోజు నడి రోడ్డు మీద మనుషుల్ని చంపుతున్నారు. మరి లా అండ్ ఆర్డర్ కాపాడుతానని చెప్పి హామీ ఇచ్చినటువంటి జనసేన నాయకులు ఆయన ప్రగల్భాలు పలకడం తప్పితే ఈ రోజు బయటకు వచ్చి ఒక స్టేట్మెంట్ ఇవ్వలేని సిగ్గులేని పరిపాలన చేస్తున్నారు ఈ రోజు.